మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. దయచేసి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అంతే అమ్మా. దేవుడి వాక్యం దీవించును గాక. ఇక్కడ రాయబడి ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. అడిగినవన్నీ మనకు అడిగినవి అన్నీవి మనం పొందుకుంటామా? పొందుకోలేము. ఒకవేళ 10 అంశాల కోసం ప్రార్థన చేస్తే దాంట్లో కొన్ని పొందుకుంటాం, కొన్ని పొందుకోలేము. కానీ ఇప్పుడు మనలో లోపమా లేదంటే వాక్యంలో లోపం అంటే మనలోనే లోపం. మీలో కాదు, నాలో కూడా మనలో లోపం. దేవుని వాక్యము నిజమైనది, దేవుని వాక్యము బలం కలిగినది. అందుకే వాక్యంలో ఉంది, భూమి ఆకాశం గతించిపోయినా నా వాక్యము గతించిపోదు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నప్పుడు, అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు, వెతికినప్పుడు దొరుకుతుంది, తట్టినప్పుడు తీయబడుతుంది. ఇది 100% వాస్తవం. ఈ వాక్యము దేవుడు మన జీవితంలో కార్యము చేస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనకు ప్రార్థన జవాబు దొరకకుండా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అని ఉంది కదా, నేను అడుగుతున్నాను నాకు దొరకలేదు అని మనము, దేవుడు నా ప్రార్థన వినలేదు ఏమో, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు ఏమో అని దేవుడి మీద అనుమానాలు పడతాం, దేవుడి మీద సందేహాలు పడతాం. కానీ వాక్యంలో యెషయా గ్రంథంలో ఏం రాయబడి ఉంది అంటే, మీ మనవి వినేదానికి నా చెవి మందం కాలేదు, మీకు సహాయం చేసేదానికి నా చెయ్యి కురుస కాలేదు. ఆయన మన విన్నపంలో వినేదానికి సిద్ధంగా ఉన్నాడు, మనకు ప్రార్థన ఇచ్చేదానికి, ఉత్తరం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి చదవండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. మీకా 7:7. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ రాయబడి ఉంది ఇంగ్లీష్లో, మై గాడ్ విల్ హియర్ మీ అని. నా దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడు. మన దేవుడు ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేవాడు, మన దేవుడు ప్రార్థనకు ఆలకించేవాడు. మనకు ఈ ప్రపంచంలో బలమైన శక్తి ఏది అంటే ప్రార్థన శక్తి బలమైనది. అందుకే కొందరు భక్తులు అన్నారు, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్ అని చెప్పినారు. అందుకే మనం ప్రార్థన ఎంత సమయం చేస్తున్నామనేది చాలా ప్రాముఖ్యం. అయ్యగారి దగ్గర ఒకసారి వచ్చినప్పుడు తలుపు తట్టుతా ఉన్నాను, 2 సార్లు తట్టినాను, అయ్యగారు తీయలేదు. తర్వాత కొంచెం సేపు తర్వాత లేచి వచ్చినాక నేను ప్రార్థనలో ఉన్నాను అని చెప్పినారు. అది నిద్రపోయే సమయం మధ్యాహ్నం, కానీ ప్రార్థనలో ఉన్నాను. ఈ దినాల్లో క్రైస్తవ సంఘాల్లో ప్రార్థన అనేది తగ్గిపోతూ ఉంది. ప్రార్థన చేసిన 5 నిమిషం ప్రార్థన చేసిన, 10 నిమిషం ప్రార్థన చేసిన. ఒక గొప్ప దైవజనుడు మార్టిన్ లూథర్ అని, ఆయన అంటాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, కానీ 3 గంటల సేపు నేను ప్రార్థన చేయకపోతే దేవుని సన్నిధిలో సాతాన్ ఫుట్బాల్ లాగా ఆడుతుంది. ఈరోజు మన కుటుంబాల్లో అపజయం అయ్యేదానికి కారణం ఏమంటే ప్రార్థనా శక్తి లేదు. దయచేసి చదవండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. 15:7.
నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది ఇక్కడ రాయబడి ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలు. అక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును. మనం అడిగే ప్రతి ఒక్కటి మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడంటే ఈ రెండు విషయాలు మన జీవితంలో ఉండాలి. మనం ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనం ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా మధ్యాహ్నం నేను ఇంటికి వెళ్ళేప్పుడు అడుగుతారు, ఎక్కడ వచ్చినారు ఇక్కడ అంటే, ప్రసాద్ అయ్య గారి చర్చ్కు వచ్చిన అని చెప్తాను. అట్లా మనం ప్రభు గురించి ఇతరులకు సాక్ష్యము చెప్పాలి. ప్రభు మరణము, పునరుత్థానము, సిలువ మరణం, పునరుత్థానము, రెండో రాకడ ఇతరులకు చెప్పాలి, సువార్త చెప్పాలి. చాలామంది సువార్త చెప్పరు. అయ్యో, పౌలు అంటాడు, సువార్త ప్రకటించకుండా ఉంటే అయ్యో నాకు శ్రమ. మనం ఎవరిలో ఉన్నామో ఆయన గురించి మనం సాక్ష్యం ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. సాక్ష్యం ఇచ్చే బాధ్యత మన మీద మోపబడి ఉంది. అందుకే నా యందు మీరును, మనం ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. మనం ఆయనలో ఉండాలి అంటే ఆయనను ప్రేమించాలి, ఆయన వాక్యం చదవాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, వారపు కూడికలకు రావాలి, మందిరంకు రావాలి, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి, దేవుని సంఘ కాపరి గారితో సహవాసం కలిగి ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యము చేస్తాడు. ఈ మధ్య ఒక చిన్న విషయం చెప్తా. ఈ మధ్య సిస్టర్కు టైఫాయిడ్ జ్వరం ముదిరిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి కిడ్నీ వాపు వచ్చి ఊపిరితిత్తులో నీమ్ చేరింది. ఈ రామచంద్రారెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. అడ్మిట్ చేసినప్పుడు నాకు ఆ డాక్టర్ అయితే ప్రయత్నం చేస్తామన్నట్టు, ఏదో డౌట్ అన్నట్టే మాట్లాడినాడు డాక్టర్. తర్వాత వాళ్ళ సిస్టర్ ఏమంటా ఉంది అంటే, ఒకవేళ మా అక్క చనిపోతే మీ పరిస్థితి, బాబు పరిస్థితి ఏమి అని. నాకు భయంకరంగా కోపం వచ్చేసింది. ఆమె చనిపోయేది ఏమి, మా పరిస్థితి అయ్యేది ఏమి? బ్రతికించేవాడు, చచ్చిపోయినవాడు బ్రతికించేవాడు, బ్రతికి ఉన్న ఆమెను బ్రతికించాడా అని కోపం వచ్చేసింది. తర్వాత అయ్యగారికి ఫోన్ చేస్తే సిస్టర్కు ఏమీ కాదు. ఏమన్నారు? సిస్టర్కు ఏమీ కాదు. ఈ దినాల్లో ఎక్కువ ఏమవుతుంది అంటే నెగటివ్ మాటలు చాలా వస్తుంది. కడుపులో నొప్పి వచ్చేస్తే అరే క్యాన్సర్ గడ్డ ఉంది ఏమో, గుండె నొప్పి, ఇక్కడ గ్యాస్ నొప్పి వస్తే అరే గుండె నొప్పి ఏమో, రకరకాలుగా అన్నీ నెగటివ్ మాటలు. ఎప్పుడైతే మన జీవితంలో ఆయన వాక్యం ఉండదు, అప్పుడు మన జీవితంలో నెగటివ్ మాట్లాడి సాతాన్ క్రియ చేస్తుంది. నెగటివ్ అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, వెలుగు కమ్మని పలుకుతున్నాడు దేవుడు, అప్పుడు వెలుగు కలుగుతూ ఉంది. పలికినాక అది కలుగుతూ ఉంది. మన నోట్లో దేవుడు ఆ శక్తి ఇచ్చినాడు. మనం ఏదన్నా మాట్లాడినప్పుడు వాక్యానుసారంగా ఆ క్రియ జరుగుతుంది. అయ్యగారు అన్నారు ఏమీ కాదు. ఏమీ కాదు అన్న తర్వాత 5 రోజులు ఉంది ఆమె. కానీ నాకు ఒకటే గుర్తుంది, ఏమీ కాదు. 5 రోజు అయినా ఏమీ కాదు. తర్వాత 5వ రోజు డాక్టర్ పిలిచి అన్నాడు, ఇక్కడ కుదరదు, పెద్ద హాస్పిటల్ తీసుకోపోండి అంటే, వాళ్ళ నాయన మేము సిఎంసి తీసుకోపోతామని. నేను అనుకున్న ఎట్లా పరిస్థితి అని. వెంటనే గుర్తు వస్తుంది, ఏమీ కాదు. మన నోట్లో నెగటివ్ మాటలు ఉండకూడదు. అందుకే 34వ కీర్తన 1వ వచనంలో ఉంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను అయ్యగారికి కలిసినప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన నోట్లో నెగటివ్ మాట వినలేదు. అందుకే మన హృదయంలో వాక్యం ఉండాలి. మన హృదయంలో వాక్యం ఉండాలి. అందుకే కొలస్సీ 3:16లో రాయబడింది, నీ వాక్యము నా హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ అని. ఆయన వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉండాలి. పరిస్థితులు కాదు,
ఇప్పుడు ఆ బాబుకు నేను మొట్టమొదటసారి ఒక్కరే తీసుకువచ్చి నా బండి మీద వాడు కూర్చొని వెనక తిరిగి చూస్తూ ఉంటాడు. కానీ అయ్యగారు రమ్మన్నారు, పోవాలి. ప్రార్థన చేసుకున్నాం, బయలుదేరి వచ్చినాం. దేవుడు క్షేమంగా నడిపించాం. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన బలహీనతలను బట్టి కాదు, మన లోపాలను బట్టి కాదు. ఇందాక ఒక పాట పాడినాం, ఆయన కృప. ఇక్కడ చూడండి, దీని మీద అనుకుంటా, నా కృప నీకు చాలును. ఆయన కృప మన జీవితంలో సమృద్ధిగా ఉంది. అయితే మనం మొట్టమొదట ఆయనను ప్రేమించాలి. ఆయన వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి. అప్పుడు దేవుడు కార్యము చేస్తారు. పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, వాతావరణంను బట్టి నిరుత్సాహపడకూడదు, కృంగిపోకూడదు, అధైర్య పడకూడదు. దేవుడు మనకు తోడున్నాడు. ఎంతవరకు ఉంటాడంటే యుగ సమాప్తి వరకు, సదాకాలం నేను మీతో కూడా ఉన్నా అని. నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నా. ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటాం, ఆయన వాక్యం మనలో ఉంటుంది, మనం ప్రార్థన చేసే ప్రార్థనలన్నీ దేవుడు కార్యం చేస్తాడు. ఒక్క విషయం చెప్పి ముగిస్తా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మార్తా, మరియా, లాజర్ ఇంటికి యేసుక్రీస్తు ప్రభు తరచుగా వెళ్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు తీసేస్తే వాక్యం వెళ్తూ ఉంది. వాక్యం తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది, వస్తూ ఉంది. కానీ ఏమైంది? లాజర్ చనిపోయినాక వాళ్ళ ఇంట్లో వాక్యం ఉంది, వాళ్ళ కుటుంబంలో వాక్యం ఉంది కాబట్టి చనిపోయిన లాజర్ను తిరిగి దేవుడు బ్రతికించినాడు. మన జీవితంలో వాక్యం ఉంటే మన జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు. ఈ సంవత్సరము మనం ఒక తీర్మానం చేసుకోవాలి, వాక్యం ఎక్కువ చదవాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అట్లా చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించుగా. దేవుడు ఇచ్చిన దేవుని యొక్క ఆలోచన కొరకు స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మన జీవితంలో అడిగి ప్రతిది కూడా దేవుని ద్వారా పొందుకుంటే దేవుడు సహాయించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం.